మాట్లాడండి. ఈ పునరుత్థాన దినాన్ని మీ కృపగల హస్తానికి అప్పచెప్తున్నాం. పరిశుద్ధమైన దినాన్ని ఆయన చేతులకు అప్పచెప్దాం. యేసయ్యా, మీరు మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగును. నూతనమైన కార్యాలు మీరు జరిగించే ప్రభుడు స్వామి. నీ పాద రేణువునై నన్నుండిపోని పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువ, కలుషంబువాకే కరములు చాచే. కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు తండ్రి, ప్రపంచంలోనే ఏకైక దేవుణ్ణి నమ్మే కృప మాకిచ్చారు. నజరేయుడైన యేసు నామములో మీరు మాకిచ్చిన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కానీ సర్వమానవాళి కొరకు ప్రాణమిచ్చిన ప్రేమగల దేవుడు ఆయనే యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధమైన రక్తములో మా పాపములు కడిగి మమ్ములను ఉచితముగానే నీతిమంతులుగా చేసి, మీ రక్తం ద్వారా మా జీవితాన్ని బాగు చేసి, మరణించి తిరిగి లేచి తిరగా రానున్నటి యేసయ్య నీకు వందనాలు. వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్థాన దిన శుభాకాంక్షలు. మీరందరూ చాలా బాగున్నారు కదా? మీరు చాలా బాగున్నారు. మన పండుగ రానే వచ్చేసింది. ఈ పునరుత్థాన పండుగ, యేసు ప్రభువారు రిజరెక్షన్, ఆయన లేచి తిరిగి లేచాడు. లేస్తూ మనల్ని కూడా లేపాడు బాప్తిసం అనేటువంటి హేతువు చేత. పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6 వర్స్ 1 to 3. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చాలు. అనాది కాలంలోనే యేసుప్రభు వారు 3వ దినము తిరిగి లేస్తాడు అని భక్తుడైనటువంటి హోషేయ అద్భుతమైన మాటలు రాశాడు. ఈ హోషేయ అనే పదమునకు అర్థమేంటనగా ప్రభువు రక్షించును, ప్రభువు రక్షించును. అది క్రీస్తుకు పూర్వము
755 సంవత్సరాల నుండి 710 సంవత్సరాల వరకు ఆయన దేవుని కార్యం చేస్తూ వచ్చాడు. అటువంటి భక్తునికి దేవుడు ప్రత్యక్షమై ఈ మాట చెప్పాడు. చూడండి, బాగా ఆలకిద్దాం దేవుని యొక్క మాటలు. ఆయన దగ్గరికి మనం రావాలని కోరుకుంటున్నాడు. మనము యెహోవా వద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, అయితే ఆయనే మనల్ని స్వస్థపరచును. పాపముల ద్వారా సచ్చిన జీవితంలో ఉన్న మన జీవితాలను చీల్చివేశాడట. అయితే చీల్చిన తర్వాత అయ్యో నా బిడ్డలు ఈ విధంగా పాడైపోయేది నాకు ఇష్టం లేదని మరలా బాగు చేశాడట. కుమ్మరివాని చేతిలో కుండ ఆ చక్రం మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క తలంపులో, ఆయన యొక్క ప్రణాళికలో లేకపోతే ఆ జిగట మంటిని మరలా ముద్ద చేస్తాడు. ముద్ద చేసి నేను అనుకున్నట్లు ఇది రాలేదు గనక అని చెప్పి మరలా ఆ సారె మీద, మరలా ఆ చక్రం మీద తిప్పుతూ ఉంటాడు. అలాగనే ఆయనకు అధికారం ఉంది అలా చేయటానికి. ఆ కుమ్మరి వానికి అధికారం ఉంది. దాన్ని పిసుకుతాడు, దాన్ని బాగు చేస్తాడు. అలా పిసుకుతూ ఉన్నప్పుడు ఆ మట్టిలో ఎక్కడైనా రాళ్ళు లేక ఇసుక, చెత్త, ఏదైనా పుల్లలుంటే ఆయన పిసుకుట వలన తెలిసిపోతుంది. ఈయనకు అధికారం ఉంటుంది. ఆ జిగట మట్టిని తన రూపంలో చేయటానికి, అది మార్కెట్కు రావాలంటే, అందంగా రావాలంటే అలా చేస్తాడు. మనం ఆయన్ను ప్రశ్నించకూడదంట. ఎందుకయ్యా నువ్వు పదే పదే ఆ జిగట మట్టిని అలా చేస్తావని అడగకూడదంట. అది ఆయన అధికారం. యేసు ప్రభు వారిని కూడా నేను అడగటానికి అధికారం లేదు. మనకు సులువుగా అర్థమయ్యటానికి ఒక కుమ్మరివాణ్ణి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు కుమ్మరివాణ్ణి అడగటానికి అధికారం లేదు, కుమ్మరివాణ్ణి సృష్టించిన దేవుని కూడా అడగటానికి మనకు బొత్తిగా అధికారము లేనే లేదు. ఇది ఆయన శరీరము, ఇది దేహము దేవుని వలన కలిగింది, దేహము దేవుని వలన కలిగింది. ఎవరే కానీ దేవుని ప్రశ్నించుటకు ఎవరికి కూడా అధికారము లేదు. దేవుని పిల్లలారా, ఆయనే మనల్ని స్వస్థపరిచెను, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసెను. తండ్రి తల్లి పిల్లలను కొడతారు. ఎప్పుడు? తుండ్ర పనులు చేసినప్పుడు, వద్దన్న పనులు చేసినప్పుడు, చేయవద్దని చెప్పిన పనులు చేసినప్పుడు తల్లి లేక తండ్రి కొడతారు. వారు ఎందుకు కొట్టారనగా, తండ్రి గనక పిల్లలను కొట్టాడు. ఎందుకు కొట్టాడు అనగా, ఏ తండ్రి అయితే కొడతాడో అదే తండ్రి వారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు. మనకు యేసుప్రభు వారు కొట్టాలి వాక్యముతో. మనల్ని కొట్టినప్పుడు మనం బాగుపడతాం. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎస్. మనం బాగుపడాలంటే, పునరుత్థాన జీవితం మనకు రావాలంటే ఆయన మనల్ని తరచుగా కొడుతూ ఉండాలి. వాక్యం అనేటువంటి బెత్తముతో యేసయ్య మనల్ని కొడుతూ ఉండాలి. అలాగనే యేసయ్యను ప్రభువారు తండ్రి అయిన దేవుడు కొట్టాడు. ఆయనను బాధించుట దేవునికి ఇష్టమైన. ఎంత శ్రమలు పొందాడు ఆయన. మానవునికి పునరుత్థానం ఆయన ఇచ్చుటకు ఆయన పడిన శ్రమలు అంతింత కాదు. ఈ వాక్యము మనం కొంచెం ధ్యానించుకొని సమాధి దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఏం పాస్టర్ గారు సమాధి దగ్గరికి వెళ్దామా అని అంటారా? అయ్యో ఆ సమాధికా అని అంటారా? ఎస్, సమాధి దగ్గరికి పోతేనే మన జీవితం బాగుపడుతుంది. రండి, ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసెను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఫ్యూచర్ మాట, భవిష్యత్తు మాట రాస్తున్నాడు. దేవుడు మన జీవితంలో యేసు ప్రభు వారు చేసిన కార్యం ఏంటనగా, ఆయన తిరిగి లేస్తాడు అని లేఖనములు చెప్పాయి. యేసు ప్రభు వారు యేసుగా ఈ లోకానికి రాకమునిపే భక్తులు రాజైనటువంటి దావీదు ద్వారా పలికించాడు ప్రభువారు. తదుపరి ఇక్కడ మనం మాట్లాడుతుంటున్నాం, యెషయా ద్వారా మాట్లాడించాడు, హోషేయ ద్వారా మాట్లాడించాడు. లేఖనముల ప్రకారము ఈ కార్యమంతా జరుగుతూ వచ్చింది. తదుపరి 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆమెన్. ఏ దినమున? 3వ దినమున.
అంతకుముందు విశ్రాంతి దినమును, సబ్బాత్ దినమును శనివారం జరుపుతూ ఉండేవారు. అది చరిత్ర. అయితే ప్రభువారు మనకేమిచ్చాడనగా, ఆయన 3వ దినమున తిరిగి లేచాడనగా విశ్రాంతి దినము ఆదివారమున, ప్రభువు దినమున, అది ప్రభువు దినము అంటారు. ఆదివారాన్ని ప్రభువు దినము. ఆయన లేచాడు గనుక మనకేమిచ్చాడు? ఈ దినాలలో ప్రపంచంలోనే మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. క్యాలెండర్లోనే చూపించాడు. ఈ ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత యొక్క రాజరికంలో అసలు జరుగుతున్నటువంటి సనుగుడ గొనుగుడు ఏంటంటే, ఈ ఆదివారం వచ్చేసరికి ఈ క్రైస్తవులంతా చర్చికి వెళ్తున్నారు. ఈ ఆదివారం లేకుండా చేయాలని ఆశపడుతున్నారు. నేనేమంటాను, వాళ్ళు కనుక చేస్తే ఇంకా ఇది ప్రబలిపోతుంది. చబలు కూడా ఏం చూద్దామా? ఈ పునరుత్థాన దినమే లేకుండా చేయాలని, అసలు ఈస్టర్ పండుగ కూడా సెలవు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ వద్దని వారు చేయబోతే దేవుడు అద్భుతమైన కార్యాలు ఇంకా చేస్తాడు. ఆమెన్, ఆమెన్. ఊరుకుంటావా? ప్రాణం పోయిన ఊరుకుంటావా? ప్రార్థనకు రాకుండా ఒకవేళ చర్చిలో లేకుండా అన్ని డెమోలిష్ చేస్తాడు అనుకో, దేవుడు ఇండ్లనే చర్చిలుగా మారుస్తాడు, జైళ్లను చర్చిలుగా మారుస్తాడు, జైళ్లను చర్చిలుగా మారుస్తాడు యేసయ్య. మొత్తాన్ని క్రైస్తవులను జైల్లో పెడుతూ కూడా ఈ పునరుత్థాన శక్తి కలిగినటువంటి దేవుని పిల్లలందరూ జైలుకు పోతారనుకోండి, జైల్లో ఏం జరుగుతుంది తెలుసా? ఆరాధన జరుగుతుంది. ఆమెన్. జైల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు అపోస్తలులు పౌలు, శీలలు ఆరాధన జరుగుతున్నప్పుడు జైలు అధికారులు ఇంటూ ఉన్నారు. అలనాడున్నటువంటి ఉద్యమము ఈ దినము కూడా ఉంది. అలనాడున్న ప్రభువారు ఈ దినము కూడా ఉన్నాడు. ఆ దినం ఇచ్చినటువంటి శక్తి ప్రభువారు ఈ దినం కూడా మనకి ఇచ్చాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అందుగలడు, ఇందుగలడు, ఎందెందెతికినా అందందెకలడు. ఆయన సర్వాధికారి, సర్వవ్యాప్తి, సర్వ సృష్టికర్త. ఈ ప్రభువు వారిని బంధించడానికి చక్రవర్తులు వచ్చారు. అనాది కాలంలో రాజులు, యుద్ధ వీరులు వచ్చారు. ఈ ప్రభు ఈ గ్రంథాన్ని బంధించలేక ఎవరు చేత కాలేదు. ఒకవేళ ఈ బైబిల్ వారు తీసుకెళ్ళిన ప్రింటింగ్ మిషన్లన్నీ కూడా బంద్ చేసిన, ఏ వ్యక్తి అయితే బంద్ చేస్తాడో యేసుక్రీస్తు నామములో వారి ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ మిషన్ పెట్టిస్తాడు యేసయ్య. దట్ ఈస్ కాల్డ్ రిజరెక్షన్ పవర్. అదే పునరుత్థాన శక్తి. ఇప్పుడు మీరందరూ వాక్యం వింటున్న మీరందరూ 10 అధ్యాయాలు మీరు కంఠోపాఠం చేశారనుకోండి, కాలు మనందరికి వచ్చేసింది. 10 అధ్యాయాలు కంఠోపాఠం చేసిన వారు అందరు రమ్మంటే ఈ బైబిల్ సించేసిన కానీ ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క అబ్బాయి 10 అధ్యాయాలు కంఠోపాఠం చేస్తే మళ్ళీ మనం బైబిల్ రాయగలమా లేదా? చెప్పరు రాయొచ్చునా లేదా? ఒక్క వచ్చిన మనం నువ్వు నేర్చుకుంటావు కదా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నాకు తెలుసు సార్. అలాగనే 2వ అధ్యాయం 2వ వచనం. అమ్మో, దేవుడు ఎవరనగా మానవులు ఎవరైతే బంధిస్తారో పరలోకములో ఉన్న రాజు చూస్తూ ఉంటాడు. నీకు పునరుత్థాన శక్తినిచ్చడానికి ఆయన ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. అది ఎలా ఉంటుంది? అనాది కాలములోనే హోషేయ ఎలా రాశాడు చూడండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానాన్ని గురించి రాజైన దావీదు కుమారుడు సొలొమోను రాసిన మాట 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 11. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానము అనేది విలువగల వస్తువులు, సొత్తులు. మనం అందరము మన పిల్లల్ని ఏమని పిలుస్తాం చెప్పండి? చిన్న పిల్లల్ని చెప్పరు. మిమ్మల్ని ఏమని పిలిచారు? మిమ్మల్ని లేచి చెప్పవను ఏం పిలిచారు అంటే అందరికి ఇష్టమైన వస్తువు ఏంటంటే బంగారం. నా బంగారు, నా వజ్రము, ఇంకా ఏనాయన చెప్పు, ఏమంటున్నా ఆయన? మీరు ఆయన నిన్ను అన్నారా? ఇప్పుడు వేసే అంటాడు, నా బిడలారా, జ్ఞానం అనేది విలువగల వస్తువుల కంటే కూడా ఏ జ్ఞానము? యేసుప్రభు వారిని గురించిన జ్ఞానము, పునరుత్థానం గురించిన జ్ఞానము, సృష్టికర్తను గురించిన జ్ఞానము, సృష్టిని గురించినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానము సంపాదించుకున్న వారిని ఈ లోకంలో సైంటిస్ట్ అంటారు, శాస్త్రవేత్తలు అంటారు.
ప్రభువారు అంటాడు, మనమంతా ఇంతింతలో శాస్త్రవేత్తలు ఇంతింతలో పుస్తకాలు చదువుతుంటారు అండి. ఒక్కొక్క డాక్టర్ దగ్గర, ఇంజనీర్ దగ్గర ఇంతింతలో పుస్తకాలు ఉంటాయి. ఇంతింతలో పుస్తకాలు చదివి 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 పాపం వాళ్ళు చదివి ఈ జ్ఞానం ఎక్కువ సంపాదించే అంత ఎక్కువ టెన్షన్లు వస్తాయంట. బైబిల్లో ఉంది, ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న వానికి ఏమొస్తుందంటమ్మా, శోధనలు ఎక్కువ వస్తాయంట. వాళ్ళకు అర్థం కాదు, ఈ ఎక్కువ జ్ఞానం అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి. కొన్ని పర్యాలు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఏం తింటున్నారో ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్కసారి బటన్లు వేసుకోవటం కూడా మర్చిపోతారు. ఒక్కొక్కసారి చాలామంది సైంటిస్టులు చూడండి, వాళ్ళు ఎట్లుంటారంటే చాలా పిచ్చివారుగా కనపడినట్టు ఉంటుంది, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీరు అంత జ్ఞానవంతులు కాకపోయినా కానీ ఈ బైబిల్ జ్ఞానం సంపాదించుకోండి. మరి ప్రైజ్ ది లార్డ్. సైంటిస్టులు కండి మంచిది, నేను కూడా ప్రౌడ్గా చెప్పుకుంటాను. మా చర్చిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సైంటిస్టులు ఉన్నారని నేను చెప్పుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు ఉన్నారని ప్రౌడ్గా చెప్తాం, ఇంజనీర్లని ప్రౌడ్గా చెప్తాం, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారని ప్రౌడ్గా చెప్తాం. మా చర్చిలో చాలామంది టీచర్స్ ఉన్నారండి, లెక్చరర్స్ ఉన్నారండి, ప్రౌడ్గా చెప్తాం. కొందరు బేల్దారులు ఉన్న ప్రౌడ్గా చెప్తాం. చిన్న పనులు చేసుకుని ప్రతి ఒక్కరు వారి వారి పనులలో నిపుణులే. ఇప్పుడు జ్ఞానం అనేది సంపాదించుకుంటే అందుకే ప్రభువారు అంటాడు, హోషేయ గ్రంథంలో అంటున్నాడు, మీరు ఈ జ్ఞానము సంపాదించుకుని రండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరింతుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. రేపు ఉదయం తప్పకుండా వస్తుందా? ఎంతమందికి తెలుసు ఈ విషయం? రేపు తప్పకుండా ఉదయం అవుతుంది. మర్చిపోయి రేపు రాదంగా, ఉదయం రాదా? అలాగనే నీ జీవితం బాగు కూడా పడుతుంది. ఆమెన్. తప్పకుండా ఈడు బాగుపడడు, ఈమె బాగుపడదు అని అనుకోవద్దు. నీవు ఉదయము తప్పకుండా వచ్చు రీతి మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితము, మన సంఘ జీవితము, మన దేశ జీవితం కూడా ఒక దినము బాగుపడుతుంది. అదే మీ నిరీక్షణ, అదే మన నిరీక్షణ. ఎంత చక్కగా వర్ణించాడు యేసుప్రభు వారి యొక్క పునరుత్థానం గురించి ప్రభువారు. మానవునికి ప్రతి ఒక్కరికి కూడా పునరుత్థానం జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. ఇంతకుముందు నేను ఒక చిన్న ఏమంటది ఇట్లా ఇట్లా వస్తుంది చూడేది, ఏమంటారు సీతకొక చిలుక కంటే ముందు దాని మొదటి గొంగలి పురుగు. గొంగలి పురుగు, ఎస్. చూడండి, మీకు ఎంత జ్ఞానం ఉంది చూడండి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సీతకొక చిలుక చుట్టానికి ఎట్లుంటుందండి? సూపర్, వారే వా అనిపిస్తుంది. ఆ సీతకొక చిలుక ఎక్కడైనా మన మీద, మన ఇంటి అక్కడ గోడ మీద కూర్చుంటే అలాగనే చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మేము ఆర్మీలో ఉన్నప్పుడు ఒక 3-4 సంవత్సరం ఒక యూనిట్లు ఉంటే మేము ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎప్పుడన్నా మధ్యాహ్న కాలంలో మా దోమతెర మీద లేక మా మంచం మీద సీతకొక చిలుక కూర్చున్నదంటే, రే తప్పకుండా నీకు ట్రాన్స్ఫర్ మంచి స్థలానికి వస్తుంది అంటారు. అది మాకు ఒక ఆనవాయితీ ఏండి. అంటే అలా కాదు, అది ఒక సూచన. అంతకుముందు సీతకొక చిలుక జీవితం ఎలా ఉన్నది? అది గొంగళి పురుగు. అది ఎలా కనపడుతుంది? ఎక్కడ కూర్చున్నా కానీ, అది ఏ బట్టల మీద కూర్చున్నా కానీ ఆ బట్టలు వేసుకుంటే ఏం పుడుతుంది? అందరికి జిలా. కానీ సీతకొక చిలుక కూర్చుంటే ఉంటుందా? దాన్ని పట్టుకుంటే చాలా బాగుంటుందండి, అందంగా కనపడుతుంది, బూడిదిగా అంతా రాలుతుంటుందండి. మానవుని జీవితాన్ని దేవుడు పునరుత్థానం ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు జీవితకాలం అంతా గొంగలి పురుగుగా ఉండాలని ఇష్టపడాడు ఆయన. జీవితకాలం అంతా నువ్వు ఇతరులను కష్టపెట్టేది ఆయనకి ఇష్టం లేదు. జీవితకాలం అంతా నీ జీవితం అంతా ఇతరులకు జిలబుట్టించేది ఆయన ఇష్టపడాడు. జీవితకాలం అంతా నీవు మరణించేంత వరకు నీవు అలాగే జీవించేదానికి ఇష్టం లేదు. అందుకే ప్రభువారు అంటాడు, నా బిడ్డలారా, సీతకొక చిలుక గొంగలి పురుగుగా ఉన్నది. సీతకొక చిలుక ఎలాగా మారిందో నీ జీవితాన్ని కూడా అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చప్పులు కూడా చూద్దామా? అదే పునరుత్థాన శక్తి, అదే పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తిని దేవుడు మనుషులైన మనకు అర్థమవటానికి ఏం రాశాడనగా 3వ వచనం 2వ భాగంలో, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆల్రెడీ యేసుప్రభు వారు శరీరరీతిగా ఈ లోకానికి వచ్చాడు, వాస్తవం. ఆమెన్. అందరు కూడా ఆ దినాలు చూశారు, అవునా? ఇప్పుడు రాబోతున్నాడు కొదమ సింహమై, 2వ రాకడలో రాబోతున్నాడు ఆయన.
ఆయన ఎల్లుతూ పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపి వచ్చాడు. ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఒక పెద్ద గురువుగా ఉన్నాడు. ఆయన మనకు పెద్ద అన్నగా ఉన్నాడు. ఆయన అండగా ఉన్నాడు. ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఉదయము తప్పకుండా వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఉదయము తప్పకుండా వస్తుంది. 2 చేతులు పైకెత్తరా. ఉదయం తప్పకుండా వస్తుంది. నీ జీవితం కూడా అలాగనే మారుతుంది. ఈ స్థితి కాదు నీది. ఇంకా రాను దినాల్లో గొప్పగా మార్చబడతావు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. నువ్వు ఏ విధంగా ఒక అన్య ప్రజలైనా ఎవరైనా కానీ దేవుని ఎరగని వారైనా ఎరిగిన వారైనా రేపు ఉదయం తప్పకుండా వస్తుందని ఎలా నమ్ముతున్నావో నీ జీవితం కూడా బాగుపడుతుందని నువ్వు నమ్మాలి. అందుకే జరిగిన విషయం ఏంటి అనగా, ప్రభువారు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అది ఏంటి అనగా, ఇది ఎరిగినటువంటి మార్తా మరియలు సలోమి మార్తా మరియా సహోదరులు చాలా అద్భుతంగా వారి జీవితాన్ని గడిపారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16:16 వర్స్ 3. సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా 2వ వచనం చదవండి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. చూడండి, సూర్యోదయం వచ్చింది అంటే ఉదయమైందని కదా అర్థం. ఇక్కడ అనాది కాలములను బాగా మరి ఆలోచన చేసి వాక్యం వినండి, శ్రద్ధగా వినండి. హోషేయ భక్తులు చెప్పిన మాటలు ఈ మార్తా మరియా సలోమి మగ్దలేని మరియలకు ఎలా తెలిసిందంటే, వారు వాక్యం అనేటువంటి జ్ఞానమును సంపాదించుకున్నారు. వాక్యం అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు గనుక మా యేసు ప్రభు వారిని సుగంధ ద్రవ్యములతో వారి దేహాన్ని మేము రుద్దాలని చెప్పి వారు నిన్నటి దినమునే శనివారములోనే వారు దుకాణానికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు. ఆ దినాలలో దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసే ఆనువాయితీ అలవాటు వారికి ఉండేది. ఆడబిడ్డలు ప్రత్యేకంగా అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి పాకెట్ మనీ వారు మిగిలించుకొని దాచిపెట్టుకొని ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే, గెస్ట్ ఇంటికి వస్తే ఇంట్లో ఎప్పుడు సుగంధ ద్రవ్యాలు పెడుతూ ఉంటారు. యేసుప్రభు వారి యొక్క ప్రేమకు వీరు ముగ్ధులైపోయి, ఓ దేవా, నీవు మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం గార్చావు స్వామి, మా జీవితాన్ని మీకు సమర్పిస్తావు. నానా, మేము సంపాదించిన ఈ డబ్బును, దీని సుగంధ ద్రవ్యాన్ని మేము తీసుకొని మీ దేహానికైనా మేము పూస్తాం ప్రభు అని నిన్నటి దినమునే వారు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుని వచ్చారు. ఆ సుగంధ ద్రవ్యాలు ఎవరికి పోయటానికి? యేసయ్యకు పోయటానికి. అయితే ఒక్క మాట, సూర్యోదయం అవుతుంది అని వారు గుర్తించారు. సూర్యోదయం అవుతుంది గనక ఆదివారమున పెందలకడనే వారు లేచి, నేను అట్టి ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను. ఆదివారమున పెందలకడే లేచే బిడ్డలు, ప్రతిదినము ఉదయాన్నే లేచి బిడ్డలు, అట్టివారు దేవునికి ఇష్టమైన ప్రజలు. ఉద్యోగానికి, వ్యాపారానికి, పనుబాట్లకు ఎంత ఆతృతగా మనము వెళ్తామో అంతకంటే ఆతృతతో మనము దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు నీ జీవితంలో జీవితకాలమంతా నువ్వు గొంగలి పురుగుగా ఉండవు. నీ జీవితాన్ని దేవుడు సీతాకోక చిలుకగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రభువా, నా జీవితమునే ఒక అందంగా చేయబోతున్నావు. అందమైన మీ దేహానికి సుందరములు ఎందుకు అన్నాడు. యెరూషలేము కుమార్తెలు వారి లోపలి భాగాన్ని అలంకరించారు. ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చక మునుపు అందులోనే ఆ పైపన సన్న వాటికి ఎంట్రుకలు బొచ్చుగా ఉంటాయి. లోపల నుంచే ఆ యొక్క లేరును తీసుకొని వస్తుంది. అది దాని ప్రథమ దశ వేరు, దాని రెండవ దశ వేరు. ప్రథమ దశలోనే అది సమకూర్చుకున్నది, తన శక్తిని పుంజుకున్నది. రెండవ దశ అందంగా మార్చబడింది. యేసు ప్రభువారు ఈ లోకములో నీ కొరకు శ్రమలు పడ్డాడు. ప్రపంచ దేవుడిగా ఎందుకు మార్చబడ్డాడు అనగా, ఆయన శ్రమలు పడ్డాడు 33.5 సంవత్సరము. పరలోక రాజ్యములో ఆయనకు స్థానము లేదు. నా పిల్లలు పాడైపోతున్నారు, వారికి రక్షణ ఇవ్వాలని
భూలోకానికి కుమారుడుగా వచ్చాడు, కన్యమరియ గర్భములో పుట్టాడు, ఉదయించాడు. ఆయన పుట్టడానికి గవర్నమెంట్ ఆసుపత్రి స్థలం కూడా లేకపోయింది. చివరికి పశువుల తొట్టిలో, ఆ పాకలో తొట్టిలో అక్కడ జన్మించాడు. ఆయన జీవితకాలం అంతా 2 సంవత్సరాలు వస్తే ఆయన్ను ఉద్దేశించి, ఆ యేసుప్రభు వారిని ఉద్దేశించి ఆ పట్టణంలో ఉన్న 2 సంవత్సరాల ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయటానికి రాజు ఆజ్ఞాపించాడు. ఇదే విషయం మోషేలో కూడా జరిగింది. అయితే వారు ఎంత సంపాలనుకున్నారో, సంపాలనుకున్న వారు చచ్చిపోయారు. ఈ దేవుడు అందరిని బతికించాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. వారెవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు! ఎటువంటి ప్రభుడు స్వామి! జీవితకాలం అంతా నేను గొంగళి పురుగుగా ఉండాలనా? నో! దేవుడు ప్రతి ఒక్కరి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి 2వ దశ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. వీరు చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనంలో, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్రించునని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. చూశారా? ఒక మంచి కార్యం కొరకు దాని మీద పెద్ద రాయి ఉందంట. అమ్మో, ఇంత పెద్ద రాయి యేసుప్రభు వారు ఎలా పొల్రించుకుంటాడండి? ఒక పెద్ద రాయి మన నెత్తిన పడితే, బళ్ళారి కొండంత రాయి మన నెత్తిన పడితే అసలు మనం దొరుకుతాం, అడ్రస్ దొరుకుతామమ్మా? ఎక్కడున్నట్టు నీకు అర్థమే కాదు. అంత పెద్ద రాయి పడితే ఇంకా దొరుకుతామా? యేసుప్రభు వారు ఎందుకు ఆ రాయి వారు పెట్టారు అనగా, ఎందుకు ఆ రాయి వారు తొలగించారు అనగా, ఎందుకు ఈ రాయిని గురించి వారు ప్రశంసించుకుంటున్నారు, ఆ రాయిని గురించి వారు మాట్లాడుకుంటున్నారంటే, వారు స్త్రీలు కనుక ఇంత పెద్ద రాయి, ఇంత పెద్ద సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు? వారు ఎవరు పరిష్కారం చేస్తారు? ఇది అయ్యే పని కాదులేని ఆ పై వచనాల్లో ఈ 3 స్త్రీలు ఉన్నారు, చదవండి అక్కడ. మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు, ఈ 3 స్త్రీలు ఎంత ఐక్యత! ఈ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామానికి సాదృశ్యంగా. వీరు 3 కానీ వీరి తలంపులు మాత్రము చెప్పరు. మళ్ళీ చెప్పండి. మీరిద్దరు ఇంట్లో ఉంటే మీ ఇద్దరు తలంపులు ఒకటి ఉండనే ఉండవు. అది ఏందో కథ అండి. ఇద్దరు ఉంటారు కానీ ఇద్దరికి తలంపులు ఒకటి ఉండవు. ఊరికే ఉత్తదానికి ఉన్నట్టు ఉంటాం అంతే, ఉన్నట్టు ఉంటాం అంతే, కానీ ఉండటం లేదు. ప్రభువారి మార్త మరియా సలోమిని గురించి మనం నేర్చుకుందాం. మగ్దలేన మరియా, వేరొక మరియా, సలోమి. వీరు 3 తలంపులు. ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలి, ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలని చెప్పి వారు వెనక్కి వెళ్ళలేదు కానీ ముందుకు వెళ్తున్నారు. వీరు ముందుకెళ్తుంటే వీరి యొక్క ఆలోచనలు ప్రభువారు ఎరిగాడు. వీరి యొక్క మనసులో ఉన్న మాట దేవుడు తెలుసుకున్నాడు. వీరి యొక్క భారాన్ని వారు తెలుసుకున్నారు. వీరు ఒక మంచి కార్యము చేయటానికి వెళుతున్నారు. అయినను చూద్దామని చెప్పి వీరు కాస్త ముందుకెళ్ళారు. ఎల్లగానే ఏం జరిగిందనగా అసలు రాయి దొల్రింపబడింది. ఆమెన్. రాయి దొల్రింపబడింది. కానీ వీరు వెళ్ళారు, కానీ ఏ పనికైతే వెళ్ళారో ఆ పని జరగటానికి అసలు ఆయన లేడు అక్కడ. అసలు ఆయన అక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అది నాకు వద్దు అన్నాడు యేసయ్య. అదంతా నాకు వద్దు నాయన, నువ్వు సెంటు పూసుకుంటావు, పౌడర్ పూసుకుంటావు, క్రీమ్ పూసుకుంటావు, అది పూసుకు మంచిదే, అది కొంచెం తాత్కాలికమే. ఆయన నువ్వు నాకు పూయటమేంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఆ సందర్భంలో దేహంగా వీరిని కూడా చూస్తున్నాడు యేసయ్య. ఇందుగలడు అందుగలడు, ఎందెందెతికినా అందందెక్కలడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? మేము చచ్చిపోయాడు, యేసుప్రభు చచ్చిపోయాడు ఓ అని ఏడుతామా? నో. అసలు ఎవరైనా కానీ మన ఇంట్లో ఎక్కడైనా పాత ముసలోళ్ళు ఎవరైనా చనిపోయి ఏడ్చాల్సిన పని లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పని లేదు? మాకు నిరీక్షణ ఉంది ఒకటి. ఏం నిరీక్షణ? మరలా మేము అక్కడ మేము ఆయన్ను చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈయన ఆ సమాధిలో అప్పుడు లేడు దేహంగా. ఎక్కడున్నాడు ఈయన? ఏంటి 40 దినాలు ఆయన మరలా ఆయన లేచిన తర్వాత 11 పర్యాయాలు అందరికీ ప్రత్యక్షమయ్యారు. ఈ మొదటి ప్రత్యక్షతలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ దినాల్లో చాలా మంది రాజులు ఉన్నారు.
హెరోదు రాజు ఉన్నాడు, చక్రవర్తులు ఉన్నారు, అన్న కైపులు శత్రులుగా ఉన్నారు, శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు ఉన్నారు. ఎరా మీరు నన్ను చంపుతారా, చూర్రా నేను లేచి ఇచ్చినని చెప్పటానికి పోయింది ఆయన. మనమేనైతే ఏంటి, మనం ఎవడైనా చంపినాడు కొట్టడానికి వస్తే కొట్టించుకున్న తర్వాత కూడా నువ్వు నన్ను కొడతావా, చూస్తాను నీ కథ, నీ పదే అన్నిటి కడిగి చెప్పేస్తాడు. కానీ యేసు ప్రభుకు ఉన్నటువంటి తేడా చూడండి, చాలా అద్భుతం. శాస్త్రులు పరిచయుల దగ్గరికి వెళ్ళలేదు, అన్న కయప దగ్గరికి వెళ్ళలేదు, ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళలేదు, న్యాయం ఇచ్చిన పిలాతు దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి పోలేదు. అమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళాడనగా చూడండి, ఇప్పుడు 16వ అధ్యాయము 9వ వచనం. ఎస్, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి, అమ్మ చాలు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదివారం తెల్లారుజామున ఈరు లేచారు, ఇప్పుడు ఆదివారం తెల్లారుజామున ఈయన కూడా లేచాడు. లేతునని తాను చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తను చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆమెన్, హల్లెలూయా. ఆయన లేచాడు, ఇక్కడ కూడా వీళ్ళు లేచారు, వీళ్ళిద్దరి టైమింగ్ కూడా ఒకటే. ఈయన లేచి మొట్టమొదట ఎవరు కనపన్నాడంటే 7 దయ్యములు ఎల్లగొట్టబడిన మరియ దగ్గరికి వెళ్ళాడు. ఈ మరియకు ఆ దినాల్లో ఎక్కువ మరియా, మార్తా, ఆశీర్వాదమ్మ, అన్నమ్మ, ఫీవే, చాలామందికి అదే పేర్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కడైనా ఎవరిని ఎతకాల్సిన పని లేదు. క్రైస్తవులు ఎక్కడ ఉండాలని ఎతకాలని పని లేకుండా మీరు బైబిల్ సంకరం పెట్టుకుని పోతుంటే అన్న వందనాలు అంటాడు, ఎవడుకోడు అంటాడు లేదా, ఊరికి హల్లెలూయా హల్లెలూయా ఎవరికి తెలియకుండా అంటే ఎవడో కూడా మనోడు ఉంటాడు, ఎవడు మనోడు ఉండరా అనిపిస్తుంది కదా. ఆ దినాల్లో కూడా అంతే. వీళ్ళందరూ ఈ మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి ఉదయకాలాన్నే సమాధి దగ్గర ఉన్నప్పుడు యేసుప్రభు వారికి ఎవరు కనపడినాడంట అనుకంటే 7 దయ్యములు ఎల్లగొట్టబడిన మరియ దగ్గరికి వెళ్ళాడంట. ఈ 7 దయ్యములు ఎల్లగొట్టబడిన తర్వాత ఈమె వైఖరి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులతో కలిసి పరిచర్య చేస్తుందంట ఈమె. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దయ్యములు వెళ్ళిపోతేనే దేవుని పని ఎవడైనా చేస్తాడు, దయ్యములు వెళ్ళకపోతే దేవుని పని చేస్తాడు ఎవడైనా? దేవుని పని చేయడు, దయ్యం పని ఎక్కువ చేస్తాడు. మీరు కూడా చాలామంది అంటుంటారు, నాకు యేసయ్యంగా కనపడలేదు, చాలా ఏళ్ళైంది ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసనాలు చేశాను, 40 దినములు చేసినాను, ఇంకా ఆయన మాట్లాడలేదు, ఇంకా మాట్లాడి నీ జీవితకాలం అంతా 40 దినాలు చేసినా నువ్వు యేసయ్య పని చేయకపోతే నీకు కనపడనే కనపడ్డు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఈమెకు మళ్ళీ నేను వాక్యం చెప్పను, వచనాలు చూపించను. ఈ మగ్దలే అనగా ఈ యొక్క 7 దయ్యములు పోయిన తర్వాతనే, అంటే నీకు 7 దయ్యాల, 7 2 14, 7 3 21, 7 4 28, ఇన్ని దయ్యాలుగిన మనం ఉంటే యేసయ్య మనకు ప్రత్యక్షం కాడు. ఎప్పుడు కనపడతాడనగా అదే మహాత్మా గారికి ఇష్టమైనటువంటి అధ్యాయం. ఏమధ్యాయం అది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు ఆయన. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 8వ వచనం. హోదరి చదవండి, మీరు చదవండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దయ్యాలన్నీ హృదయంలో ఉంటే యేసయ్య ఎట్లా కనపడతాడు? చాలామంది కళలు వస్తుంటాయి, దర్శనాలు నాకు చెప్తుంటారు, పాస్టర్ గారు నాకు ఒక కళ వచ్చింది, దీని అర్థం ఏం చెప్పు అంటాడు ఒక ఆయన. నేనేం చెప్పాను, చెప్పు సార్, అది నీకు బాగా తెలుసు. నాకేం తెలియదు నాయన. సార్ 2 పాములు రాత్రంతా కొట్లాడుకుంటున్నాయి సార్ అన్నాడు. ఒకటి మేల్ పాము, ఒకటి ఫీమేల్ పాము సార్ అని. నేనేం చెప్పాలి దర్శని? లేదు నాయనా, మీరిద్దరు భార్య వాళ్ళతో రోజు కొట్లాడుకుంటున్నారు. కరెక్ట్ కాదు, నువ్వు కరెక్టే చెప్పినా.
ఇంకొక ఆమె అంటది, రాత్రి ఒక ఆయన నల్లగా వచ్చినాడు సార్, ఎంటుకలని ఇరబోసుకొని వచ్చాడు సార్, దీని అర్థం ఏమన్నాడు, పక్క దయ్యమే వచ్చింది పా అని చెప్పిన. సలోమి, మగ్దలేన మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు రాయి తొలగించబడిన తర్వాత వారిని దేవుడు డిప్రెషన్ చేయకుండా, వారి మొరాల్ డౌన్ చేయకుండా, వారిని దుఃఖపరచకుండా కింద అంటాడు, మీరు ఎవరినైతే ఎత్తుకుచున్నారో ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలయకి వెళ్ళాడు. ఆయన గలిలయకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడనగా, ఎవరో దుఃఖములో వేదనలో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. మగ్దలేన మరియా శిష్యులతో కలిసి పరిచర్య చేస్తుంది. ఆమె యొక్క మనస్సు ఎలా ఉందనగా, నా జీవితంలో 7 దయ్యాలు ఉన్నప్పుడు ఒక్క దయ్యం పడితేనే వాడు ఇంట్లో ఉండడు. ఏండి, ఒక్క దయ్యం పట్టినోడు ఇంట్లో ఉండడు, అమ్మ నాన్నలకు ఎదురు తిరుగుతాడు. ఒక్క దయ్యం ఉన్నోడే బీడీ సిగరెట్లు తాగుతాడు. ఒక్క దయ్యం ఉన్నోడే కొట్లాటకు ముందుకు వస్తాడు. ఒక్క దయ్యం ఉన్నోడే ఇంటినంత గందరగోళం లేపుతాడు. 7 దయ్యాలు ఈ మరియాకున్నదంటే ఈమె ఎట్లా చేసిందో దేవుడు గుర్తెరిగి ఈమెలున్న దయ్యాలని తీసేశాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అమ్మ నేను ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఈమె ఫ్రీ అయిపోయింది. నాకు ఎటువంటి వారు కావాలనగా బైబర్త్ క్రిస్టియన్స్ నాకొద్దు, బైబర్త్ క్రిస్టియన్స్ నాకొద్దు. వాళ్ళు ఎందుకనగా చర్చికి పోతుంటారు వస్తుంటారు, అందరు కాదు కొందరు. నాకు ఎవరు కావాలనగా, నాలో దయ్యాలు పట్టినవి పోగొట్టుకున్న తర్వాత బాగున్న తర్వాత వాళ్ళు దేవుని మందిరికి వచ్చి వాళ్ళు కావాలి. ఈ దినాల్లో చాలామంది మా సార్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అంటాడు. ఆయన వచ్చి రావటం దయ్యాలు ఉన్నాయి అంటాడు. పోయిన మీటింగులు కూడా ఆమె చేతెత్తుతుంది, ఈ మీటింగులు కూడా ఆమె చేతుంది. ఎంతమంది దయ్యాలు తిట్టినా ఆమెకే దయ్యం వస్తుంది, ఎవనికి రాదు. ఈ దయ్యాలందరినీ ఆయన వేదిక మీద తెచ్చి వాటికి మైకిచ్చి, మాట్లాడు దయ్యమా, మాట్లాడంటే ఆమె, దేవుడు అన్నాడు దయ్యాలను మీరు మాట్లాడించొద్దు అన్నాడు. హల్లెలూయా. చెప్పినా లేదా, దయ్యములను మీరు మాట్లాడించొద్దన్నాడు. దయ్యములు మాట్లాడించి ఆయన వేదిక మైక్ ఇచ్చి మాట్లాడేంటలకే ఆమె మాట్లాడింది. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆమె ఒక్కటే మాట్లాడింది, ఆ దయ్యం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని అడిగింది. ప్రభు చెప్పింది ఏంది, మాట్లాడించొద్దంటే నువ్వు మాట్లాడింది. ఎక్కడి నుంచి వచ్చినట్టు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని. ఆమె అంటది, మా పాస్టర్ చెప్తేనే నేను పోలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ చెప్తే నేను పోతున్నా. అటువంటి స్థితికి మీరు ఎవరు రావద్దు. హోషేయ గ్రంథంలో ఉన్న జ్ఞానమైన మాట, మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమికున్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే యేసయ్య ఎటువంటి శ్రమలలో ఉన్నా నీ ఇంటికే వస్తాడు. ఎందుకనగా నీకు పరిచర్య అనేటువంటి దృక్పథము నీకుంది, పరిచర్య అనేటువంటి మనసు మనకుంది కనుక యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మరలా మీరు చదవండి ఆ మాట, అనగా 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు, బాగా మీరు మీ బైబిల్ చూసుకోండి పిల్లారా. యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, వీళ్ళందరూ ఆది క్రైస్తవులు. ఎవరు ఈయనతోటి ఎవరెవరు చెప్పరు, మీరు చెప్తే అదే జ్ఞానము. హోషేయ గ్రంథం ఏం చెప్పాడు 3వ వచనంలో 6వ అధ్యాయము, ఉదయము తప్పకుండా వస్తుందని ఎంతమంది నమ్ముకున్నారు? మనం నమ్మాం. కానీ శిష్యులకు ఇన్ని ఏళ్ళు ఆయనతో తిరిగి ఈయన లేస్తాడంటే, అప్పుడేమో బతికినప్పుడు నేను లేస్తాను, తిరిగి లేస్తాను. సార్ నువ్వు లేకపోతే ఎవరు లేస్తారు సార్, నువ్వు మాట చెప్తే అయిపోద్ది సార్ అంటే పొగడటం అని లేస్తాడు. చచ్చిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్క దగ్గర వెళ్ళిపోయారా కథమే లేస్తాడు అనేటువంటి మాట వీరికి తెలియకపోయింది. ఉదయం వస్తుందని నువ్వు ఎంత ఒక చిన్న జ్ఞానం ఇది. రేపు ఉదయాన్ని మనం చూస్తామనే నమ్మకం ప్రభు మనకిచ్చాడు. కానీ ఈ శిష్యులు ఏడ్చుకుంటూ ఒక స్థలములో ఉంటే ఈ సహోదరి వెళ్ళి ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎవరు వాక్యం చెప్పారు? ఇప్పుడు ఈడ స్త్రీనా పురుషుడా? ఆమె
దేవునికి స్తోత్రం. మీకు ఇంత అవగాహన ఉంటే దేవునికి స్తోత్రం. అయిపోయి ఈ దినాల్లో స్త్రీలే, పురుషుల కంటే స్త్రీలే. ఆ చర్చిలలో కూడా ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కానీ స్త్రీలే ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. పురుషులు ఎక్కడ పోయినా తక్కువే, చూడు చాలా తక్కువ ఉన్నారు, మనలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఆమెన్. ఏం చెప్పరు మీరు? ఎందుకు ఇట్లా ఉంటారు? దేవుని ప్రేమ, మంచి మాట, భారం. ఆ తల్లికి పిల్లల మీద భారం, భర్త మీద భారం, కఠినమైన భర్త భారం. ఆ భర్త ఏమి కఠినంగా ఉంటాడు. తంతాను, చర్చికి పోతే తంతానంటాడు, కొరుకుతానంటాడు, పెరుగుతానంటాడు, నరుకుతానంటాడు. నువ్వు నరికినా, నువ్వు కొరికినా, నువ్వు పెరికినా నేను మాత్రం చర్చికి పోతానంటే ఈ అమ్మాయి. ఏంటి ఇంత తోడే ప్రార్థన మీ చర్చి, ఇంత తోడే మీ చర్చి, ఇంత తోడే, ఇదే కర్త. అయినా కానీ ఆ తల్లి భారం. రెండవది, ప్రపంచంలో ఎక్కువ సమస్యలు కూడా స్త్రీలతోనే వస్తాయి. ఏమంటారు ఈ మాటకు? ఏం చెప్పారు? అయితే ఈ బలహీనులైన ఈ స్త్రీ ద్వారానే దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘం అనగా స్త్రీ. ఆ స్త్రీ ద్వారానే దేవుడు ఈ ప్రపంచ జనాభాని పెంచాడు. మీరు పురుషులందరూ 1,00,000 మంది అట్లే ఉంటే వాళ్ళు ఒంటరిగానే ఉంటాడు, చచ్చిపోతే వాడు అంతే కామకతముగా. కానీ అదే స్త్రీ ఉంటే సంతానోత్పత్తి తిరుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఆ బలహీనురాలి వలననే కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఆ బలహీనురాలు బలహీనత ఆ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఇంటికి ఇల్లాలు చెప్పరు, ఇంటికి ఇల్లాలు దీపం. ఒక నిజమైన స్త్రీ ఇంట్లో ఉన్నదంటే, ఒకవేళ భర్తకి ఏదైనా చిన్న చిటిక బలహీనతలు ఉంటే అవన్నీ సరిదిద్దుకొని మరిచిపోయి ఆమెది ఏదో ఊరు ఇంటికి కోడలుగా వచ్చినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందనగా, వారి అమ్మ నాన్నలను మరిచిపోయి, వారి గోత్రాన్ని మరిచిపోయి, వారు పెరిగిన అలవాట్లు మరిచిపోయి ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటి పేరు నిలబెట్టి ఆ కుటుంబాన్ని నిజమైన భార్య కట్టుతుంది. అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు తన గృహమును కట్టును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకును తన చేతులతోనే. దేవుని బిడ్డలారా, స్త్రీతోనే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అవును, మనం చూస్తున్నాం. మొట్టమొదట యేసు ప్రభువారు ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. అది తెలుసుకున్న ఆ స్త్రీ 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తే ఏమన్నారు ఈ సారోలు తెలుసా? చదవండి మీరు 10వ వచనం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని తప్పు చదివినావా పాప? కరెక్ట్ చదివినావా? మీ బైబిల్ ఏముంది? అయిపోయి. దేవుని స్తోత్రాలు. ఈరోజు పండగ దినాన్ని చాలామంది మనం వచ్చాం. హల్లెలూయా. రేపు నిజమైన భక్తి ఎప్పుడంటే రేపు ఆదివారం వచ్చినంత భక్తి. 52 వారములు దేవుని మందిరానికి పెందల కడలు లేచి వస్తే ఒకవేళ దేవుడు నీతో రోజు మాట్లాడొచ్చునేమో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? 52 వారాలు నీకు ఆతృత, ఆ సేవ, ఆ పరిచర్య, దేవుని గురించినటువంటి అవగాహన నీకు ఉన్నట్లయితే దేవుడు నీతో అనుదినము మాట్లాడొచ్చునేమో. ఈ 12 మంది పురుషులు ఉన్నారు, 11 మంది. 12లో ఒక ఆయన యూదేశ్వరైతే వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు ఆయన. 11 మంది ఏం చేస్తున్నారు అనగా, ఇంకేమైపోయిందిలే, వాళ్ళు విన్నారు కానీ ఈమె మాటలో నమ్మలేదు. ఈమె అనే మాటకు అర్థం ఏంటనగా సంఘ మాటలు. స్త్రీతోనే దేవుడు, సంఘం అనగా స్త్రీతోనే. అందులో పురుషులు, స్త్రీలు, నపుంసకులు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ మాటలు చెప్తే చాలామంది వినటం లేదు. చాలామంది పండగ భక్తులు ఉంటారు, పండగ కన్నా పోయిద్దాం పా అనుకుంటారు. నో బ్రదర్, సిస్టర్, పండగ కాదు, నీకు ఊపిరి, గాలి సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుణ్ణి. అందుకే మన జీవితాల్లో మనకేముండాలనగా, ఉదయం తప్పకుండా చెప్పాలి. ఉదయం తప్పకుండా. జీవితకాలం అంతా మనం గొంగలి పురుగులం కాదు. మనకు కూడా సీతాకోక చిలుక అయ్యే ఆ అందమైనటువంటి ఆ చిన్న జంతువు ఏ విధంగా అందంగా మార్చబడిందో దేవుడు తన స్వహస్తాలతో చేసిన నీకు పునరుత్థానమిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు పునరుత్థానం పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, నా ప్రభువా, నా కొరకే నువ్వు మరణించావు, నా కొరకే నువ్వు తిరిగి లేచావు, నాకు ఇప్పుడు నువ్వు పునరుత్థానం ఇచ్చావు. నీ పునరుత్థాన్ని నేను మరిచిపోలేను ప్రభువా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ పునరుత్థాన శక్తిని నేను మరిచిపోలేనయ్యా. నువ్వు లేతునని నువ్వు చెప్పిన ప్రకారము, లేఖనములు చెప్పిన ప్రకారము,
లేఖనములు చెప్పిన ప్రకారం వీరి జీవితాల్లో సూర్యోదయం అయిపోయింది. మన జీవితంలో కూడా సూర్యోదయం కాబోతుంది. యేసు ప్రభువారు అంటున్నాడు, నా బిడ్డలారా, నేను మీకు మీ రెండవ దశ ఏంటి అనగా, ఈ లోకములో చిన్న ఆ పురుగు ఏ విధంగా గొంగలి పురుగుగా ఉన్నటువంటి ఆ పురుగు సీతాకోక చిలుకగా మార్చబడినట్టుగా నేను మీ జీవితాలను మారుస్తాను. నేను మీ జీవితాలను మారుస్తాను. ఒక మాట గుర్తు చేసుకోవాలి, హోషేయ చెప్పిన మాటలు తప్పకుండా రేపు ఉదయం రానే వస్తుంది. రేపు ఉదయం రానే వస్తుంది అనగా, రేపు ఉదయం వస్తే సూర్యుడు నీతి సూర్యుడు నీ హృదయంలో ఆయన జన్మిస్తాడు. నీకు పునరుత్థానం ఇస్తాడు. నీకు రిజరెక్షన్ పవర్ ఇస్తాడు. ఆయనలో ఉన్న బల పరిశుద్ధత నీకు ఇస్తాడు. ఆయన మొట్టమొదటిగా పిలాతుకు కనపడలేదు, శాస్త్రులు పరిశీలకు కనపడలేదు, హేరోదుకు కనపడలేదు, గొప్పవారికి కనపడలేదు. కానీ 7 దయ్యములు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మనస్సు ప్రభు మీద ఉన్నది గనుక ఆ సహోదరితోనే మాట్లాడాడు. మొట్టమొదటిగా ఆమె కనపడింది. కనపడి తన హృదయంలో దాచుకోకుండా మిగిలిన పురుషులైనటువంటి 11 మంది స్త్రీల దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను యేసును చూశానయ్యా, నేను యేసుతో మాట్లాడానయ్యా, యేసు నాతో మాట్లాడాడయ్యా, ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె వారికి చెప్తే, నాకు కనబడిందని నేను చెప్తే వారు విన్నారు కానీ నమ్మకపోయారు. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ దినము దేవుడు మనకిచ్చాడు. ఆయన చచ్చిపోయి లేచాడు. దేవుడు మన జీవితాల్లో ఆయన లేచాడు కదా. యేసురాజు ఆయన రాజాదిరాజుగా రాబోతున్నాడు. ఆయన రాజాదిరాజుగా రాబోతున్నాడు. అది పెద్ద రాయ, చిన్న రాయ, పెద్ద సమస్యల, చిన్న సమస్యన, గీతం గీతం జయ జయ గీతం పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. అందరము ప్రభువును ఆనందిద్దాం. చూడు సమాధి మూసిన రాయి తరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి తరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి తరలింపబడెను. మందు వేసిన ముద్ర కావలి నిలచెను దైవసుని ముందు. మందు వేసిన ముద్ర కావలి నిలచెను దైవసుని ముందు. గీతం 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 జయ జయ గీతం జై తట్టి పాడెదము. అందరూ చప్పట్లు కొడతామా? గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము. యేసురాజు యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. అందరము గీతము గీతం.
ఆమేన్. యేసురాజు యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. 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 నా కొరకు మీరు చేసిన కార్యం కొరకు స్తోత్రాలయ్యా. నా జీవితాన్ని గొంగలిపురుగా ఉన్న నా జీవితాన్ని సీతాకోక శిలుకగా చేసినట్లుగా దాని రెండవ దశ చాలా అద్భుతము స్వామి. మా కొరకు నీవు శ్రమలు పడ్డావు, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చావు, అందరికీ కనపడ్డావు, అందరు కనపడేటట్టే పని చేశావు, రహస్యంగా ఏ పని చేయలేదు. వస్తానన్నారు, మీరు వచ్చారు. లేఖనముల ప్రకారము మీ ప్రాణమునే ఇచ్చారు, మీరు తిరిగి లేచారు. ఆ సమాధి ఎందుకు తెరవబడింది అనగా, ఆ బండ ఎందుకు తెరవబడింది అనగా, యేసుప్రభు వారు ఆ బండను మొయ్యలేక కాదు, కానీ ఆ సమాధి ఈ దినం వరకు ఖాళీ ఉంది అని నీకు నాకు మనకు తెలపటానికే అది ఖాళీగా ఉంది. యేసయ్యా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని నువ్వు నమ్ముకున్నావు. నువ్వు నమ్మి తప్పు చేయలేదు, నువ్వు నమ్మి అదృష్టవంతుడయ్యావు. యేసు నమ్మిన వారు ధన్యులు. యేసు దొరికను మనకెంతో ధన్యము, భాగ్యము. యేసు నమ్ముకొని నువ్వు చెడిపోకూడదు. ఆయన నమ్మిన వాడు ప్రపంచంలో ఎవడు చెడిపోలేదు. ఆకలి దప్పులకైనా వారు సిద్ధంగా ఉన్నారు, కొట్టించుకోవటానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. కానీ యేసు కొరకు జీవించారు, పరలోక రాజ్యానికి వారసులైపోయారు. నీ జీవితం కూడా అంతే. ప్రభువారు నిన్ను దీవిస్తాడు. రేపు తప్పకుండా వస్తుంది, రేపు సూర్యోదయం అవుతుంది అన్నట్లు ఆ సూర్యోదయం నీ హృదయంలో కావాలంటే ఈ దినమే నీవు ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు యేసయ్య నీకు పునరుత్థానమిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభులో జీవిద్దామా? ఎస్ ఎస్. మన చేతులు పైకెత్తి జయమర్మటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. చూడు సమాధిని, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. నీ కొరకు ఆ సమాధి చూడటానికి పెట్టాడు యేసయ్య. అందరి సమాధులలో ఎముకలు, దుర్వాసన ఉందేమో, కానీ యేసును పెట్టిన సమాధి ఖాళీ. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం 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 జయ జయ గీతం. దేవుడు మన జీవితానికి విజయం ఇచ్చాడు. యేసయ్య మన జీవితానికి విజయం ఇచ్చాడు. నిన్ను ఆశీర్వాదిస్తాడు యేసయ్య. నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు యేసయ్య. యేసురాజు దేవా, మా చేతులు పైకెత్తి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. చేతులు పైకెత్తుట విజయానికి సాదృశ్యము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. నీ దుఃఖాన్ని తీర్చివేయటానికి వచ్చాడు. వలదు వలదు ఏడువ వలదు, వలదు వలదు. ఇప్పుడు మనం పరలోక
రాజ్యానికి వెళ్ళాలి. గలిలయ కంటే గొప్పది పరలోక రాజ్యము. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు. తాను చెప్పిన విధముగా తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిని ప్రకటించుడి. 7 దయ్యములు ఒలిదిలిపోయిన తర్వాత ఆమె సువార్త చేసిందండి. శిష్యులకు వాక్యం చెప్పిందండి. ఆయన వారు నమ్మిన నమ్మకపోయినా యేసయ్య లేచాడు. చివరిగా గీతం హృదయపూర్వకంగా జయ జయ గీతం చేతట్టి పాడెదము. ఆ గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా. దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. దేవుని మహిమ ఇక్కడ ఉంది. నీ జీవితం అందమైన జీవితము. మీ కుటుంబాల్లో శాపాలు కొట్టివేశాడు. ఆశీర్వాదానికి పాత్రలుగా చేశాడు యేసయ్య. యేసురాజు ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. నాకు 2వ దశ వద్దు ప్రభువా, నేను నీలో ఎదగాలి. మొదటి దశ పోయేసింది, 2వ దశకు వచ్చాము. 3వ దశ యేసుతో కలిసేదే. అదే ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా ఉన్నది. ఇది 3వ దశ. ఇది ప్రభువులో ఉండే దశ. ఇది దేవుళ్ళో ఉండే దశ. ఇది మంచి పోర్షన్. ఇది మంచి భాగము. నేను దేవుని ఎన్నుకున్నాను. నేను దేవుణ్ణి కోరుకున్నాను. నా భాగము యేసు, నా భాగము యేసు, నా భాగము యేసు అని నువ్వు కోరుకో. అప్పుడు యేసయ్య నీకు పునరుత్థానం ఇస్తాడు. మొదటి దశ అంతా పనికిరాంది, 2వ దశలో అందమైనది, 3వ దశ అద్భుతమైనది. అదే దేవుని యొక్క జ్ఞానము. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఈ పునరుత్థాన దినమున మీరు మాతో మీరు మాట్లాడారు. అనాది కాలములోనే మేము పుట్టక మునిపే మీరు మా కొరకు చేసిన కార్యాలు, మా పితరాలతో మీరు మాట్లాడారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వరకు అద్భుతంగా మీ జ్ఞానాన్ని గురించి మాట్లాడారు. దేవా, మా నాయన రేపు దినము తప్పకుండా వస్తుంది, రేపు సూర్యోదయం అవుతుంది అని మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి స్తోత్రాలు. మేము ఆశీర్వాదింపబడతామయ్యా. మేము దీవెన పొందుతాం ప్రభువా. మేము ఆశీర్వాదానికి పాత్రలు తండ్రి. శాపాలు కొట్టివేశావయ్యా. మా సమాధిలో ఉన్న మా మీద ఉన్న రాయి తీసివేశారు. మా జీవితాన్ని మీరు ప్రభువా పాపానికి దూరం చేసి పరిశుద్ధతకు దగ్గరికి చేశారు స్వామి. ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఎవరైతే హాజరయ్యారో మందిరంలో, ఎవరైతే దేవుని వాక్యం విన్నారో, ఎంతో మంది యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారు. ఈ బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వాదించు నానా. నీ పునరుత్థాన శక్తి వీరికి అనుగ్రహించండి. ఎవరు కురింగిపోకుండా, నా జీవితం ఇంతేలే అని అనుకోకుండా, నా జీవితం అంతా గొంగలి పురుగేనా కాకుండా అతని జీవితంలో మారు కలుగుతుంది. అతని జీవితంలో అద్భుతం జరుగుతుంది. నా యేసయ్య కడవరి వర్షము, తొలకరి వర్షము నా కొరకు కుమ్మరించాడు. దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నాము. ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ పునరుత్థాన శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. రానే వచ్చును, రేపు ఉదయించును నీతి సూర్యుడు. అదే మన ఆశ. దేవా, కృపతో మమ్మల్ని నింపినావు, నీకు స్తోత్రాలు. అంతిమ ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనందరికీ,
మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఇరుగు పొరుగు వారికి, ఇక్కడున్న మన అందరికీ యేసయ్య పునరుత్థాన శక్తి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరోసారి మీ అందరికీ పునరుత్థాన నామములో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాం. మనందరికీ కింద